తాజా 30 బాహుబలి 2 ఏప్రిల్ 28న విడుదలవుతోంది. ఆ రోజు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసిపోతుంది. భల్లాల దేవుడి కథను బాహుబలి ఎలా ముగిస్తాడో కూడా తెలిసిపోతుంది. అయితే ఈలోపే బాహుబలి 2కి సంబంధించి ఒక కథ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఆ కథను ఇప్పుడు చూద్దాం. దేవసేన గిరిజన రాజు కూతురు. ఆమెను బాహుబలి ప్రేమిస్తాడు. దేవసేన కూడా బాహుబలిని ప్రేమిస్తుంది. కానీ అడవిని వదిలి మహిష్మతి నగరానికి రావడానికి దేవసేన నిరాకరిస్తుంది. దీంతో దేవసేన కోసం బాహుబలి అడవిలోనే ఉండిపోతాడు. భల్లాల దేవుడు బాహుబలి నిర్ణయం కరెక్ట్ అని అంటాడు. బాహుబలి అడవిలో ఉండిపోతే మహిష్మతి సింహాసనంపై ఉండొచ్చు అనేది భల్లాల దేవుడి ఆలోచన. బాహుబలి మీద రాజమాతకు ఉన్నవి లేనివి నూరిపోస్తాడు. బాహుబలి అడవిలో ఉండిపోవడంతో భల్లాల దేవుడు రాజవుతాడు. అయినప్పటికీ బాహుబలిని చంపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. తనకు నమ్మకంగా ఉన్న సైనికులతో మహిష్మతి రాజ్యంలో అరాచకాలు చేయిస్తాడు. అవన్నీ అడవిరాజు చేయిస్తున్నాడని రాజమాతకు చెప్తాడు. వారికి బాహుబలి సపోర్ట్ ఉందని ఆమెను నమ్మిస్తాడు. దీంతో శివగామికి పట్టరానంత కోపం వస్తుంది. బాహుబలిని తన దగ్గరకు రావాలని ఆదేశిస్తుంది. రాజమాత చెప్పిన మాటను బాహుబలికి చేరకుండా భల్లాల దేవుడు అడ్డుకట్ట వేస్తాడు. మరోవైపు అడవిరాజు పాలనలోకి భల్లాల దేవుడు మహిష్మతి సైనికుల్ని పంపి అరాచకం సృష్టిస్తాడు. గిరిజన స్త్రీలను చెరబడతాడు. శివగామికి ఈ విషయాలు తెలియకుండా జాగ్రత్త పడతాడు. పైగా అడవిరాజు మనుషుల వల్ల మహిష్మతిలో అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆమెకు చెప్తాడు. దీంతో బాహుబలిని పట్టుకురావాలని శివగామి ఆదేశిస్తుంది. ఈ కారణంగా భల్లాల దేవుడు అడవిరాజు మీద యుద్ధానికి వెళ్తాడు. కోటకు కట్టప్పను కాపలాగా పెడతారు. యుద్ధంలో దేవసేన బాహుబలి పాల్గొంటారు. బాహుబలిని చూసిన తర్వాత భల్లాల దేవుడి సైన్యం రెండుగా చీలిపోతుంది. బాహుబలిని అభిమానించే సైనికులు భల్లాల దేవుడిని వదిలిపెట్టి బాహుబలి వైపు వెళ్ళిపోతారు. ఈ విషయం శివగామికి తెలుస్తుంది. దీంతో ఆమెకు తీవ్రంగా కోపం వస్తుంది. సైనికులు రాజద్రోహానికి పాల్పడ్డారని బాహుబలిని బంధించి గాని చంపి గాని రావాలని కట్టప్పను ఆదేశిస్తుంది. సింహాసనానికి కట్టుబానిసైన కట్టప్ప యుద్ధభూమికి వెళ్తాడు. యుద్ధంలో భల్లాల దేవుడు ఓటమి అంచున ఉంటాడు. ఆ సమయంలో రంగప్రవేశం చేసిన కట్టప్ప బాహుబలిని చంపుతాడు. దీంతో దేవసేన రాజమాత వద్దకు వచ్చి జరిగిన విషయాలు చెప్పి న్యాయం చేయమని కోరుతుంది. తన బిడ్డను శివగామికి అప్పగిస్తుంది. దీంతో రాజమాత జరిగిందేంటో తెలుసుకుంటుంది. బాహుబలి దేవసేనల కుమారుడిని కూడా చంపితే శత్రుశేషం ఉండదని భల్లాల దేవుడు అతడి తండ్రి భావిస్తారు. ఈ కుట్రను పసిగట్టి రాజమాత బిడ్డను తీసుకుని మహిష్మతిని వదిలేస్తుంది. ఈ సంగతి తెలిసి భల్లాల దేవుడు రాజమాతను దేవసేన కుమారుడిని కూడా చంపాలని తన సైనికులను పంపిస్తాడు. బాలుడిని తీసుకుని రాజమాత నదిలో దూకుతుంది. దీంతో ఆమె చనిపోయిందని సైనికులు భావిస్తారు. అదే విషయం భల్లాల దేవుడికి కూడా చెప్తారు. ఇటు మహిష్మతిలో భల్లాల దేవుడు దేవసేనను బంధిస్తాడు. తన అరాచక పాలన కొనసాగిస్తుంటాడు. అనూహ్యంగా బాహుబలి దేవసేనల బిడ్డ బతికి బయటపడతాడు. అక్కడి నుంచి కథ తెలిసిందే. అయితే ఇప్పుడు బాహుబలి కుమారుడు శివుడి సాయంతో అడవిరాజు ఆయన సైనికులు భల్లాల దేవుని ఎలా ఓడించారు, బాహుబలి మహిష్మతి సింహాసనాన్ని ఎలా అధిష్ఠించాడు అన్నదే కథ. ఈ కథ సినిమాలో ఉన్నా లేకపోయినా చాలా ఇంట్రెస్టింగ్గా మాత్రం ఉంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.